హాయ్ అండి. నమస్తే అందరికీ. మీరు చూస్తున్నారు జెన్నీ ఛానల్. ఈరోజు నేనైతే చికెన్ గ్రేవీ కర్రీ చేశాను. ఎలా చేస్తానో చూడండి. కర్రీ కోసం అయితే నేను ఆనియన్స్ తీసుకున్నాను. ఒక ఆనియన్ అయితే పేస్ట్లా చేసుకున్నాను. కొన్ని ముక్కలు తీసుకున్నాను. అలాగే ఒక 3 పచ్చిమిర్చి, అలాగే కొంచెం కరివేపాకు. ఇప్పుడైతే ప్రాసెస్ స్టార్ట్ చేద్దామండి. నేను ఎలా చేస్తానో చూపిస్తున్నాను చూడండి. స్టవ్ అయితే వెలిగించాను, ప్యాన్ పెట్టుకున్నానండి. ఇప్పుడైతే ఆయిల్ వేసుకుంటున్నాను. ఆయిల్ అయితే హీట్ అయిందండి. ఇప్పుడు ఇందులో ఆనియన్స్ వేసుకుంటున్నాను. అలాగే పచ్చిమిర్చి కూడా యాడ్ చేసేసుకున్నాను. ఇవన్నీ ఒకసారి ఇలా కలిపేసుకుందాం. కలుపుకుని ఒక 5 నిమిషాలు అలా మూత పెడదామండి. ఉల్లిపాయ మగ్గాలి కదా. ఒకసారి అయితే చూద్దామండి. చూసారా, ఆనియన్స్ కొంచెం ఫ్రై అయ్యాయి కదా. ఇప్పుడు ఇందులో కొంచెం కరివేపాకు యాడ్ చేసుకుందాం. కరివేపాకు కూడా చాలా టేస్ట్ని ఇస్తుందండి కర్రీ. ఎప్పుడు ఒకేలా కాకుండా ఇలా అప్పుడప్పుడు ఇలా చేసుకుంటే కూడా కర్రీ చాలా బాగుంటుంది అన్నమాట. నేనైతే ఈరోజు చికెన్లో వాటర్ ఏం పోయకుండా అయితే కుక్ చేస్తాను చూడండి. ఇప్పుడు ఇందులో అయితే చికెన్ యాడ్ చేసేసుకుందామండి. ఇప్పుడైతే ఇందులో నేను ఉప్పు వేసేస్తున్నాను. అలాగే ఒక స్పూన్ పసుపు వేస్తున్నాను. ఒక హాఫ్. ఇప్పుడైతే మూత పెట్టేసి ఒక 10 మినిట్స్ అలా కుక్ చేసుకుందామండి. చికెన్లో వాటర్ అంతా బయటకు వచ్చి చికెన్ అయితే కుక్ అయిపోతుంది చూడండి. ఇప్పుడు ఇందులో అయితే నేను ఒక స్పూన్ అల్లం పేస్ట్ వేస్తున్నానండి. ఒకసారి అయితే మొత్తం మిక్స్ చేసేసుకుందాం. చూసారా, చికెన్లో వచ్చిన వాటర్తోనే ముక్క అయితే ఉడికిపోతుందండి. ఇంకా మనం ఏం సపరేట్గా వాటర్ పోయే అవసరం లేదు. ఇలా చక్కగా కుక్ చేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. చూసారా, చక్కగా గ్రేవీ లాగా వచ్చింది. ఇప్పుడు అల్లం పేస్ట్ కూడా చక్కగా పచ్చివాసన పోయిందండి. ఇప్పుడైతే నేను కారం యాడ్ చేసుకుంటాను. కొంచెం కారం వేసేసానండి. ఒకసారి కలిపేసుకుందాం చక్కగా. చూసారా, చక్కగా కలర్ఫుల్గా మంచి స్మెల్ అయితే వస్తుందండి. ఇంకా దీనిలో ఇంకా ఎక్స్ట్రా నేనైతే వేయను. ఫైనల్గా అయితే ఒకటి చూపిస్తాను, అది వేసేసి అయితే కర్రీ కుక్ చేసేసుకుందాం. మూత పెట్టానండి. ఒక 5 నిమిషాలు ఎలా కుక్ చేసుకుందాం. కర్రీలోనైతే నేను ఫైనల్గా ఈ పెరుగు అయితే కొంచెం యాడ్ చేస్తానండి. క్రీమీ లాగా చక్కగా చేసేసుకుందాం, తర్వాత చూపిస్తాను. చూడండి, చక్కగా క్రీమీ లాగా వచ్చింది కదా. ఇదైతే ఇప్పుడు మనం కర్రీలో అయితే యాడ్ చేసేసుకుందాం. చూసారా, చక్కగా కుక్ అయిపోయింది. ఇది ఫైనల్గా అయితే ఇది యాడ్ చేసుకుందామండి. గ్రేవీ లాగా చక్కగా బాగుంటుంది అన్నమాట. టేస్ట్ చాలా బాగుంటుంది. ఇలా ట్రై చేయండి ఒకసారి మీరు కూడా. ఇంకా వాటర్ ఏం అవసరం లేదండి. ఇలా వేసుకుని చక్కగా దగ్గరగా చేసుకుంటే గ్రేవీగా అయితే బాగుంటుంది అన్నమాట కర్రీ అయితే. ఒకసారి చూద్దామండి. ఇంకా కర్రీ అయితే టోటల్గా అయిపోయిందనమాట. చూసారా, ఆయిల్ బయటకు వచ్చేసి గ్రేవీగా ఎలా ఉందో కర్రీ. ఇంకేంటేనండి, చికెన్ అయితే గ్రేవీ కర్రీ అయితే రెడీ అయిపోయిందనమాట. ఇలా ట్రై చేయండి, చాలా బాగుంటుంది టేస్ట్ కూడా. చికెన్ నోట్లో అలా వేసుకోగానే అయితే చాలా టేస్ట్ ఉంటుందండి పెరుగు వల్ల అయితే. చూసారా గ్రేవీ ఎలా ఉందో. ఇంకా అసలు వాటర్ లేకుండా ఇలా ట్రై చేయండి. ఇప్పుడు ఫైనల్గా నేనైతే కొత్తిమీర యాడ్ చేసేసుకుంటున్నాను. అంతేనండి, సింపుల్ ప్రాసెస్. చికెన్ కర్రీ అయితే రెడీ. ఒక్క 5 నిమిషాలు ఇలా మూత పెట్టేసి తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుందామండి.
ఒకసారి అయితే చూద్దామండి. ఇంకా అయిపోయింది కర్రీ, చూసారా ఆయిల్ చక్కగా బయటకు వచ్చి అయితే అయిపోయింది. నేనైతే ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకుంటున్నాను. ప్లీజ్ అండి, ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ కూడా చేయండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ అందరికీ.